ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ రత్నారావు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం, వణక్కం. ఈరోజు మన ఛానల్లో కొత్త వెరైటీ ఏంటంటే క్యారెట్ గీ రైస్ అండి. క్యారెట్తో చిటికలో చేసుకునే ఒక రెసిపీని ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది పిల్లలకు మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా, అలాగే మన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లోకైనా, లేకపోతే అన్నం కొంచెం మిగిలిపోతే ఈవినింగ్ పూట ఏం చేయాలో తెలియకపోతే అలా క్యారెట్ రైస్ చేసేసుకుని తినేద్దామండి. ఈ క్యారెట్ వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈరోజు మన ఛానల్లో మనం ఈ క్యారెట్ రైస్ని చేసుకుందామండి. అంతకంటే ముందుగా కానీ మీరు కానీ నా ఛానల్ చూసినట్లయితే ఫస్ట్ టైం ప్లీజ్ నా పాత వీడియోలు ఒకసారి చూడండి. అవి కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని నొక్కండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఒక లేట్ చేయకుండా మన ఛానల్లోకి వెళ్ళిపోయి క్యారెట్ రైస్ చేసేద్దామని రండి. స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద బాండీ పెట్టుకున్నానండి. బాండీ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ క్యారెట్ రైస్ని మొత్తం మనం గీతోనే చేసుకోవచ్చండి, నెయ్యితోనే. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే ఆయిల్ కూడా వేసుకోండి, లేకపోతే మొత్తం గీతోనే చేసుకోండి నెయ్యితో. మనం వేసుకున్నటువంటి నెయ్యి, నూనె వేడైన తర్వాత 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 లవంగాయలు వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర, 1/2 టీ స్పూన్ వచ్చేసి సాయి మినపప్పు, 1/2 టీ స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. వీటన్నిటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. నేను వచ్చేసి జీడిపప్పు 10 తీసుకున్నానండి. అది మధ్యలో చీల్చుకుని వేసుకున్నానండి జీడిపప్పుని. ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. మనం వేసుకున్నటువంటి జీడిపప్పు కానీ, అట్లాగే పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఇవి మనం క్యారెట్ రైస్ తినేటప్పుడు మన పంటి కింద తగిలి మంచి టేస్ట్ వస్తుందండి. వీటన్నిటిని ద్వారాగా వేయించుకుందామండి. నేనైతే తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకుని వేసుకున్నానండి. ఇవి ఉల్లిపాయ వచ్చేసి మొత్తం వేగాల్సిన అవసరం లేదండి, ఒక 50% వేగితే సరిపోతుంది. ఉల్లిపాయలు ఇలా ద్వారగా వేయించుకోవటం వల్ల మనం అక్కడక్కడ పన్ను కింద తగిలితే చాలా టేస్ట్ వస్తుందండి. అలాగే నేను వచ్చేసి 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అవి నిలువుగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలో ఉన్న ఘాటే మనకి సరిపోతుందండి మన క్యారెట్ రైస్కి. 1 రెబ్బ కరివేపాకు వేసుకుందామండి. ఒక్కసారి తిప్పుకుందామండి. నేను 150 గ్రామ్స్ల క్యారెట్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి అలాగే పీల్ చేసుకుని తురుముకుని తీసుకున్నానండి. మామూలుగా కప్పు కొలతలో చెప్పాలనుకుంటే నేను 1 కప్పు రైస్కి 3/4 కప్ క్యారెట్ తీసుకున్నానండి. కొంచెం తక్కువైనా ఎక్కువైనా పర్వాలేదండి, మంచి టేస్ట్గానే ఉంటుంది. ఈ క్యారెట్ నుంచి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలాగే ఈ క్యారెట్ మన కంటికి ఎంతో మంచిదండి. ఈ క్యారెట్ తినటం వల్ల మన ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. చిన్నపిల్లలకి ఇలా పెట్టడం వల్ల మంచి ఆరోగ్యవంతులుగా తయారవుతారండి. రోజుకొక క్యారెట్ తినటంలో ఏమాత్రం తప్పు లేదని మన శాస్త్రవేత్తలు అందరూ చెప్తున్నారండి. క్యారెట్ని అలవాటు చేసుకోనండి తినడం. నేను 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి, తగ్గించుకోండి. లేకపోతే మీకు కొంచెం ఎక్కువ కావాలంటే పెంచుకోండి. మీకు ఎంత కావాలంటే అంత ఉప్పు చూసి వేసుకోండి, ఒకేసారి వేసుకోవద్దండి. ఈ క్యారెట్ నెయ్యితో కలిసి వేగుతుంటే మంచి సువాసన వస్తుందండి. క్యారెట్లో నుంచి మంచి సువాసన వస్తుందండి. ఈ స్టేజ్లో నేను రైస్ వేసుకుంటున్నానండి. ఉడికించి అలాగే చల్లార్చినటువంటి రైస్ అండి వేసుకుని ఈ క్యారెట్ రైస్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. మరి ఈ స్టేజ్లో మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. మీకు ఉప్పు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. అలాగే మరి కారం ఏమీ నేను వేయట్లేదండి. మనం పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదండి, ఆ ఘాటే సరిపోతుంది. ఇది క్యారెట్ గీ రైస్ కదండి, కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఇలాగే ఇష్టపడతారండి తినడానికి, అందుకే కారం ఏం అవసరం లేదండి. ముందుగా తీసుకున్నటువంటి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి రైస్ని మరి ఇంకొకసారి కలుపుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు నిమ్మకాయ పిండుకుందామండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అరచెక్క అయితే నిమ్మకాయ సరిపోతుందండి. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కొంచెం ఎక్కువ నిమ్మకాయ పిండుకోండి. ఇలా నిమ్మకాయ పిండుకోవటం వల్ల మన రైస్ మరింత టేస్ట్గా ఉంటుందండి.
చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఒకసారి నిమ్మకాయ రైస్ కూడా కలిసేటట్టు కలుపుకుందామండి. మన క్యారెట్ గీ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా వేడి వేడిగా ఉంది. ప్లేట్లో పెట్టుకుందామండి. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది. మన క్యారెట్ గీ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. వేడి వేడిగా ఉందండి. ఇంకా కమ్మగా చాలా బాగుందండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. పిల్లలకి మార్నింగ్ పూట బాక్స్లో పెట్టడానికి ఈజీగా అయిపోయే ఒక రెసిపీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. ఒకసారి ట్రై చేయండి. చాలా క్విక్గా అయిపోతుందండి ఈ రైస్. అలాగే మన క్యారెట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు కూడా మీ దైనందిక జీవితంలో క్యారెట్ని యాడ్ చేసుకోండి, తినటం అలవాటు చేసుకోండి. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. ఓకేనండి, మీరు కానీ నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ రత్నారావు.